కైకాల సత్యనారాయణ గారి ఆయన చేసిన సినిమాలు, అవును. ఆయన పాత్రలు మరెవ్వరు మ్యాచ్ చేయలేరు ఆయన అంటారు. చేసినన్ని వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ సార్. ఎవ్వరూ చేయలేదు. హ్మ్. ఎందుకంటే ఆయన విలన్ చేశాడు, హ్మ్. పౌరాణిక సినిమాలు చేశాడు, సార్. తర్వాత ఫోక్‌లోర్ సినిమాలు చేశాడు, సార్. కామెడీ చేశాడు, తర్వాత కంట తడబెట్టించేటటువంటి క్యారెక్టర్స్ చేశాడు. హ్మ్. తర్వాత యముడు అనేటటువంటి క్యారెక్టర్‌కి ఒక ఎస్‌వి రంగారావు గారి తర్వాత హ్మ్. అటువంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే మళ్ళా సత్యనారాయణ అనేటటువంటి గొప్ప పేరు సంపాదించుకున్నాడాయన. సార్. ఆయన 'శారద' సినిమాలోనండి శారద హీరోయిన్ శారద బ్రదర్‌గా వేస్తాడు. హ్మ్. ఆ క్యారెక్టర్ చేస్తూ ఆయన అసలు ఆ సీన్ చూస్తా ఉంటే మనం హృదయం ద్రవిస్తుందనమాట. అంత అద్భుతంగా హ్మ్. యాక్ట్ చేశాడు. అసలు ఆ క్యారెక్టర్‌కి సత్యనారాయణ గారిని విశ్వనాథ్ గారు చేసుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. హ్మ్. ఆయన ఏం గమనిచ్చారో ఆ ఆ! రోజుల్లో. ఆ క్యారెక్టర్ చాలా కంట తడిపించినటువంటి క్యారెక్టర్ చేశాడు. తర్వాత 'నేరం శిక్షలో' కామెడీ చేశాడు. హ్మ్. తర్వాత 'రావణాసురుడు' గాని, 'యముడు' గాని 'యముడికి' చాలా ఫేమస్. అవును. యముడంటే యముండా ఆ! అనేవాడు. సత్యనారాయణ గారికి ఫుల్ రైట్స్ అది. ఆ! యముండా యమలీలలో ఆ! యమగోలలో చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు. ప్రతి క్యారెక్టర్‌ని కూడా చాలా స్టడీ చేసి ఆ డైలాగ్స్ అన్నీ బాగా చాలా కమిట్మెంట్ ఫ్లోర్‌లో కూడా ఆ డైలాగ్ పేపర్స్ చూసుకొని అంత ఇంట్రెస్ట్ చూపించే అంత బాగా ఆహ్, ప్రిపేర్ అయ్యేవాడు మీరు ఇందాక ఆయన. 'ఎస్వి రంగారావు' గారు అన్నారు గాబట్టి, ఆ! ఒక చిన్న మాట అది పోలిక గాదు గానీ, అవును. 'ఎస్వి రంగారావు' గారు డైలాగ్ చెప్పే తీరులో ఒక విసురుంటది. అవునవును. సేమ్ అంటే అలాంటి ఒక గంభీరత మళ్ళీ 'సత్యనారాయణ' గారు డైలాగ్ చెప్తుంటే కనిపిస్తది. అవునవును. ఎందుకంటే తర్వాత ఆయన వచ్చిన మొట్టమొదటి వేషాలకొచ్చేటప్పుడు హ్మ్. చాలా కష్టాలు పడ్డాడాయన. అందుకోసం అవకాశం వచ్చినటువంటి అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకొని, హ్మ్. ఒక మంచి నటుడిని అనిపించుకోవాలనేటువంటి గొప్ప తపనున్నటువంటి వ్యక్తి. హ్మ్. ఆయన మొట్టమొదట సినిమాలకి వెళ్ళేటప్పుడు వేషం ఇస్తామని వేషం వచ్చి మళ్ళా మిస్ అయ్యి, మళ్ళా వేషం వచ్చి అలా మిస్ అయ్యి, హ్మ్. ఆఖరికి నేనెళ్ళిపోతానండి, ఇంటికెళ్ళిపోతానంటే అప్పుడు బిఎస్ సుబ్బారావు గారు చెప్పారంట. హ్మ్. "ఏమయ్యా నువ్వు ఆర్టిస్ట్‌గా పనికొస్తావు. బిఎస్ సుబ్బారావు గారి దగ్గరికెళ్ళి వేషాలొచ్చి నోటి దగ్గరికొచ్చిన ముద్ద జారిపోతుంది. సార్ బిఎస్ సుబ్బారావు గారి దగ్గరికొచ్చి మీ దగ్గర ఏదన్నా పనుంటే చెప్పండి అసిస్టెంట్‌గా చేస్తానన్నాడు. హ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఏం చేస్తావయ్యా? నీకు మంచి పర్సనాలిటీ ఉంది. డెఫినిట్‌గా నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు. వెయిట్ చేయవయ్యా" అది ఇదని చెప్పితే సో, ఆ విధంగా తనను తాను సంయమనం పాటించి మొట్టమొదట ఒక 'సహస్ర శిరశ్ఛేద అపూర్వ చింతామణి' హ్మ్. ఆ సినిమాలో ఒక చిన్న పాత్ర వేశాడు. సార్. అయితే ఆయనకి కెరియర్‌లో సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా సహాయం జేశారు. ఆయనకి అవకాశాలు ఇప్పియడంలో అని చెప్తారు మీరు. ఇప్పించారు. హ్మ్. ఎందుకంటే రామారావు గారు ఆహ్, కొన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశారు. ఆ! ఆ డ్యూయల్ రోల్ చేసిన దానికి ఈయన ఉండేవాడనమాట. ఓకే. ఆ కటౌట్‌కి, ఈ కటౌట్ ఆ మ్యాచ్ అవుద్ది కటౌట్‌కి గదా! ఇటౌట్‌కి ఆ! సరిపోయింది. ఆ! రామారావు గారు కూడా ఆయన చూసాడు గిర్సనాలిటీ చూసి తర్వాత 'చిలకా గోరింక' సినిమాలో హీరోయిన్ కృష్ణకుమారి. హ్మ్. చాలా సీనియర్ హీరోయిన్ అప్పటికే. ఆవిడ పక్కన ఈయన హీరో. హ్మ్. ఆ సినిమా రిలీజ్ అయితే అబ్బా! ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు ఉన్నాడు. ఎన్టీ రామారావు లాగా ఉన్నాడన్నారు. ఆ! తర్వాత ఎన్టీ రామారావు గారి 'రాముడు భీముడు' గాని, 'కథలు మొదలు' గాని, 'చిక్కడు దొరకడు' గాని ఆ! అవన్నీ ఆహ్, గూడా ఈయన కాంట్రిబ్యూషనే. ఆ! ఆ! అందులో రామారావు గారి డ్యూప్ ఈయనే. ఆ! ఒక సినిమాలో ఇతను 'కైకాల సత్యనారాయణ' కూడా తెలిసిపోద్ది. ఆ! సో, ఆ విధంగా రామారావు గారికి డూప్‌గా వేసినా, హ్మ్. రామారావు గారి ఈయన పర్సనాలిటీ చూసి, ఈయన సిన్సియారిటీ చూసి, హ్మ్. ఈయన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత రామారావు గారు చేసినటువంటి క్యారెక్టర్స్ 'దుర్యోధనుడు' క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేశాడు. అవును. సో, ఆయన చేయనటువంటి క్యారెక్టర్ లేదు. అటు ఈ సోషల్ ఫిల్మ్స్‌లో గాని, పౌరాణిక ఫిల్మ్స్‌లో పౌరాణికంలో గాని, గాని. తర్వాత విఠలాచార్య గారి సినిమాల్లో, హ్మ్. అవును. ఫోక్‌లోర్ సినిమాల్లో విఠలాచార్య గారి సినిమాలో సత్యనారాయణ గారు లేకుండా అసలు సినిమాయే ఉండేది కాదు. హ్మ్. సో, ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగి ఎస్‌వి రంగారావు తర్వాత
ఎవరంటే సత్యనారాయణే ఆ! అనేటటువంటి పేరు అబ్బా! దక్కించుకున్నాడు. మామూలు విషయం కాదది. దక్కించుకున్నాడు. అయితే ఈ 'దానవీర సూరకర్ణ' సినిమాలో హ్మ్. ఎన్టీఆర్ గారి కంటే సత్యనారాయణ గారి ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. అది ఎలా జరిగింది? ఆ! తర్వాత మేము 'శ్రీరంగనీతులు' సినిమా చేస్తున్నాం. సార్. 'శ్రీరంగనీతులు' సినిమా చేసేటప్పుడు 'శ్రీరంగనీతులో' సత్యనారాయణ గారు ఉన్నాడు. హ్మ్. సత్యనారాయణ గారు షూటింగ్‌కొచ్చాడు అన్నపూర్ణ స్టూడియోకి. హ్మ్. అంటే రాంగానే "ఎక్కడి నుంచి వస్తున్నావు?" హ్మ్. అని అడిగాడు పెద్దాయన. నాగేశ్వరరావు గారు. ఓకే. ఆ! అంటే అక్కడ ఎన్టీ రామారావు గారు సినిమా చేసి వస్తున్నాడని ఈయనకి తెలుసు. హ్మ్. అయితే ఎన్టీ రామారావు గారికి సత్యనారాయణ కావాలి. నాగేశ్వరరావు గారి సోషల్ సినిమాల్లో కూడా సత్యనారాయణ కావాలి. కృష్ణ గారికి కూడా సత్యనారాయణే కావాలి కదా! అందరికీ సత్యనారాయణ గారు కావాలి. సో, ఒక మంచి క్యారెక్టర్ ఒక కర్ణుడు వేయాలన్నా, దుర్యోధనుడు వేయాలన్నా, యముడు వేయాలన్నా, ఒక బ్రదర్ వేయాలన్నా, హ్మ్. ఒక ఫాదర్ వేయాలన్నా తాత మనవళ్ళు అబ్బా! అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. కొంచెం నెగెటివ్ షేడ్ ఉంటది గానీ, ఆ! బట్ ఆ పాత్ర కూడా అసలు ఎంత గొప్పగా పండించారు. దాని మీదే కదా అసలు కథ అవును. మొదలవుతుంది. హ్మ్. ఆ! అలాగా ప్రతి ప్రొడ్యూసర్‌కి, ప్రతి డైరెక్టర్‌కి తర్వాత విశ్వనాథ్ గారు ఆయన చేత 'నేరమశిక్ష' సినిమాలో కామెడీ చేయించాడు. హ్మ్. సో, అన్ని రకాల నవరసాలు పోషించగలిగినటువంటి నటుడు కాబట్టి నవరస నటన సార్వభౌమన్నారు. ఆయనకి మాత్రమే చెప్పారు ఆ ఆ డైలాగ్. తర్వాత